ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతా రామమర్పితా రామచంద్ర స్వామి రామమస్సకా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దేవం నైవ జానేన జానే. ఆపదామదాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భుజో నమామ్యహం. బుద్ధిర్బలమయసోదరం బృహత్తరోతం అజాడ్యం వాకుటం జన్మ స్మరణాద్భవి. భగవద్బంధులారా, ఈరోజు మన పునీత నమస్కారం అధ్యాయంలో సర్గలో కథను అనుసంధానం చేసుకుంటున్నాం. అతనికి కష్టం కలగకుండా సూర్యుడు ప్రకాశం తగ్గించాడు, వాయువు అనుకూలంగా వీచాడు. తన వంతు సహాయం యక్షకిన్నెర కింపురుషులు సూచించారు. ఈ కోలాహలంతో సముద్రుడు కూడా తన వంతు సహాయం చేయాలని సంకల్పించడంలో ఉన్న మైనాకుడనే పర్వత శ్రేష్ఠంతో మైనాక రామకార్యార్థం ఆంజనేయుడు వస్తున్నాడు. లంకకు వెళ్ళి అతని అలసట రాకుండా నీ శరీరాన్ని వెళ్ళదలిచిన అతనికి అలసట రాకుండా నీ శరీరాన్ని పెద్ద చేసి నడుము నిలిచి విశ్రాంతి తీసుకునే అవకాశం అతనికి కల్పించు. పాతాళ రాక్షసులు రాకుండా అడ్డుగా సముద్రం నిలబడి లోకాన సహాయం చేసే స్వహమున నీవు ఈ పని చేసి సత్పురుషుల అనుగ్రహాన్ని పొందు అన్నాడు. మైనాకుడు తన బంగారు శృంగాలతో పైకి లేచి నిలబడగానే విఘ్నకర్త అని భావించి ఆంజనేయుడు ప్రోమతో ఒక త్రోపు దోశాడు. దానితో శరీరం గంగులుపరిచిన అయిన మైనాకుడు మనుష్య రూపాన్ని ధరించి తన పర్వత శిఖరంపై నిలిచి ఇలా అన్నాడు. కృతే చ ప్రతికర్తవ్యమేష ధర్మ సనాతన సాహయం తత్ప్రతీకారాద్ తత్వసమ్మానమర్హతి. ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయటం శాశ్వత ధర్మం. ఆకృత చేసిన మేలుని గుర్తించుకునే భావం సముద్రుడికి ఉండి నీకు అలలు తీర్చేందుకు అలుపు తీర్చేందుకు నిన్ను నిలిపాడు. అతడు నీకు ఆ విధంగా ప్రత్యుపకారం చేయదలిచాడు. నాకున్న రెక్కలని ఇంద్రుడు నరకబోతుండే మీ తండ్రి వాయుదేవుడు నన్ను వేగంగా సముద్రంలో పడవేచి రెక్కలన్నీ నన్ను రక్షించి నాకు ఉపకారం చేశాడు. నేను ఈ విధంగా ప్రత్యుపకారం నీకు చేయదలిచాను. ఆశ్రయమించి రక్షించిన సముద్రుని మాటపై అతనికి ప్రత్యుపకారం చేయదలిచాను. దానికోసం అదితి కిల పూజార్గో ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమాలేన కిం పునర్యాదోదృశో భవాన్. ఎంతటి అధముడైనా అతిథి అయితే పూజార్గుడే. కానీ నీ వంటి ధర్మజ్ఞుడు అతిథిగా వస్తుంటే ఇక చెప్పవలసిందేముంది. నాపై విశ్రాంతిని నా ఆతిథ్యాన్ని తీసుకొని నీ తండ్రి సమ్మానించినంత ఆనందాన్ని నాకు కలిగించన్నాడు. మనుష్య రూపంలో మనుష్యత్వంతో మాట్లాడిన విని ఆంజనేయుడు మైనాకంతో ఇలా అన్నాడు. త్వరతే కార్యకాలోమే అహస్యాభ్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తానుస్థాతవ్యమిహాంతరే. మైనాక, నిన్ను చూడటం మాట్లాడడంతో అతిథి సత్కారం స్వీకరించినట్టయింది. నేను ఉండలేదని కోపించవద్దు. పొద్దువాలలేగా లంకకు వెళ్ళాలి. మధ్యలో ఆగలని వానరులకు శబ్దం చేశాను. అవి చిరునవ్వు ముఖంతో మైనాకుడిని స్నేహపరంగా సృష్టించి అదే వేగంతో వెలిసారు. పైనను చూస్తూ ఉన్న సిద్ధులు, మహర్షులు, దేవతలు ఇది హనుమ యొక్క రెండవ సాధ్య కార్యం. మైనాకుడు ఇంద్రభయం లేకుండా పైకి వచ్చి దేవతా కార్యం సహాయపడ్డాడు కాబట్టి ఇంద్రుడు మైనాకుడికి అభయం ఇచ్చాడు. ఆంజనేయుడు యథాప్రకారం పెడుతుంటే నాగులకు తల్లి అయిన సురస దేవతలు ప్రార్థించి అతనికి విఘ్నాన్ని కలిగించి అతని ధైర్యం, ఉత్సాహ, బుద్ధి బలాలు తమకు తెలియజేయవలసిందిగా పచ్చని కళతో పెద్ద కూరలతో రాక్షస రూపంతో నిలబడే సురస ఆంజనేయంతో ఈ దేవతలని నాకు ఆహారంగా చెప్పారు. నా నోట్లోనికి పో అంది. తస్యా సకాశం ధూతోహం గమిష్యే రామశాసన కర్తృమర్గస్య రామస్య సాహ్యం విషయవాసిని ఆగమిష్యామితే వక్తం సత్యం ప్రతిశృణోమితే. ఓ సురస, రాముని పని మీద వెళ్తున్నాను. రాముని కథ అంతా చెప్పి నువ్వు అతనికి సహాయపడదగదాన్ని. నువ్వే ఇలా అంటే ఎలా? అయినా సీతను చూసి తిరిగి వచ్చేటప్పుడు నీ నోట్లో పోతాను, కానీ నన్ను ఇప్పుడు అడ్డగించకు. వస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని అన్నాడు హనుమ. అయినా కాదని సురస నోరు తెరవడం ప్రారంభిస్తే అంతకు మించిన శరీరాన్ని పెంచాడు హనుమ. 90 యోజనాలు నిడివిగా శరీరం పెంచిన హనుమను గెలవాలని మాయా
100 యోజనాల వెడల్పు నోటిని సురుసు ధరిస్తే బుద్ధిమంతుడైన హనుమంతుడు సూక్ష్మ రూపంలోనికి వెళ్ళి క్షేమంగా శీఘ్రముగా తిరిగి వచ్చి ప్రహృష్టోస్మి హితే వక్తుం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సచ్చాస్య భర్త వరస్థవ. ఓ దక్షపుత్రిక, నీవెవరో నాకు తెలుసు. బ్రహ్మవరం వల్ల ఇలా చేయగలిగావు. నీకు నమస్కరిస్తూ సీత వద్దకు వెళ్తున్నాను అన్నాడు. సురస నిజరూపం ధరించి హనుమ హద్దసు జై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహం రాఘవేణ మహాత్మన. నీ పని సాధించడానికి సుఖంగా వెళ్ళు. సీతని రామునికి చేర్చున్నది. ఇది హనుమ చేసిన 3వ అసాధ్య కార్యమైన సర్వభూతాలు ప్రశంసించాయి. ఆంజనేయుడు అదే వేగంతో చారణ మార్గంలో వెళుతూనే ఉన్నాడు. చారణ మార్గం అంటే దేవగాయకులైన నారదు మొదలైన మహర్షులు తిరిగే త్రోవ. ఇది ధనస్సు ఇంద్రధనస్సు ఏర్పడే చోటు. దేవతా విమానాలు మృగాలను వాహనాలుగా చేసుకుని పోయేవారు సంచరించే మార్గం. పిడుగులకు అగ్ని రగిలే చోటు. దైవేంద్రుని ఐరావతం. విశ్వావసుడనే గంధర్వరాజు నివాసం. విద్యాధర సమూహాలు, అశ్విని మొదలైన నక్షత్రాలు, కుజుడు మొదలైన గ్రహాలు, సూర్య చంద్రులు ఎప్పుడూ తిరుగుతూ కనిపిస్తుండే చోటది. గంధర్వ గానాలు, యక్షులు గీతాలు, కిన్నెర్ల వాయిద్యాలు నిరంతరం వినిపిస్తూ ఉంటాయి అక్కడ. అలా పోతున్న హనుమని సింహక అనే రాక్షసు చూసింది. దేహాన్ని పెంచి వారిని తినడానికి వారి నీడను పట్టుకుంది. తన వేగం కుంటుపట్టడంతో పైకి కిందకి పక్కలకు చూసి కింద సముద్రంలో నుండి లేచిన మహారాక్షసును గమనించి వర్షాకాలం మేఘంలాగా శరీరాన్ని మరింత పెంచాడు హనుమ. కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తరీదం నాత్ర సంశయ. సత్వాం భుజ్యతత్వే భుద్వార్థతత్వేన సింహకాం మతిమాం కపి. సుగ్రీవుడు పంపుతూ సముద్రంలో నీళ్లు పట్టుకునే రాక్షసు ఉంటుందన్నాడు. అదే ఇది అన్నమాట అని భావించాడు. దేహం పెంచి హనుమని మింగేటంతగా నోరు తెరిచింది సింహక. పాతాళ ద్వారం లాంటి దాని నోట్లో ఆయువు పట్టును చూశాడు హనుమ. తన దేహాన్ని క్షణంలో అతి సూక్ష్మంగా చేసి రాహు నోట్లోకి పోయే పూర్ణచంద్రులా దాని నోట్లోకి పోయాడు. అది నోరు మూసేలోగా తన గోళ్లతో దాని ఆయువు పట్టును చీల్చాడు. అది చచ్చి సముద్రంలో పడిపోయాడు. రాహు చంద్రుని పట్టుకుంటాడు. చంద్రుడు రాహు నోటి నుండి బయటకు వస్తాడు. కానీ రాహు కంఠాన్ని విష్ణువు ఛేదిస్తాడు. అలాగే సింహక అతని ఆంజనేయుడు చంపి బయటకు వచ్చేస్తాడని చెప్పడం, రాహు నోటిలోని చంద్రులాగాను వెళ్ళాడని పలకటంలో భావం ఇది. ఇలా చచ్చిపోయిన సింహం చూసి ఆంజనేయుని ప్రశంసిస్తూ ఆకాశంలో భూతాలు ఇలానే భీమమజ్జకృతం కర్మ మహస్సత్వం త్వయాహతం సావయాధేమ విప్రేత మరిష్టం ప్లవతాం వర యస్య వేతత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిదృష్టిర్మతిద్ధాక్షం స్వకర్మసు నసీదతి. మేము ఓర్మ ఎందరికో అపకారం చేసిన ఈ సింహం ఇంకా నీ చేత చంపబడింది. ధైర్యము, సూక్ష్మదృష్టి, విషయాన్ని ఆలోచించే బుద్ధి, పనులు సాధించుకునే శక్తి అనే ఈ 4 ఉన్న సింహకను చంపిన నీకు అసాధ్యం లేదు. సీతాన్వేషణ చేసి రామానుగ్రహం పొందని అన్ని భూతాలు పలికాయి. ఆంజనేయుడు చేసిన 4వ అసాధ్య కార్యం సింహకావధ. సముద్రం అయిపోయి ఒడ్డు కనిపిస్తుంటే తన విశాల రూపాన్ని తగ్గించుకొని పోవాలని నిశ్చయించుకొని తన మామూలు రూపాన్ని పొందాడు. తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమాన్ని విక్రమ్య బలవీర్య హరో హరి. అజ్ఞానం పోయిన ఆత్మజ్ఞానంలా భలింసభ త్రివిక్రమావతారాన్ని విడిచిన వామన్లా పూర్వం రూపాన్ని ధరించి ఎదురుగా చూశాడు. లంబపర్వత శిఖరం మీదకెగిరి విశ్వాసం విడిచి ఎగరబోయేమని ఉచ్ఛ్వాసం చేశాడు. దేవతల రాజధాని అమరావతి పట్టణంలో ఉన్న త్రికూటి పర్వతం మీద లంకా నగరాన్ని చూశాడు. భర్తను కలుసుకోబోయే నదీ స్త్రీలున్న 100 యోజనాల సముద్రాన్ని చూస్తూ అనంత కృత్యం గురించి ఆలోచింపసాగాడు. స్వస్తి. జయ శ్రీరామ్.